శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఒత్తులు ఎన్నెన్ని వేసుకోవాలి అనే విషయంగా చెప్తున్నాను. నేను ఏ రోజు ఎన్ని వేసుకొని చేసుకున్నాను, కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఒకప్పుడు బాగా మేము రెగ్యులర్గా ఫాలో అయ్యి చేసేవాళ్ళం అనమాట. అమ్మ ఉన్నప్పుడు మాకు అదొక హాబీగా, అంటే పూజలు ఎక్కువ చేసేవాళ్ళం కాబట్టి అమ్మ, పిన్ని, నేను ముగ్గురం హీటుగా చేసేవాళ్ళం అనమాట, ఒకరినొకరు తక్కువ కాకుండా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రజెంట్ లేరండి. ఇక ఇంకొక విషయం, ఈ ఏ రోజు ఎన్ని ఒత్తులు వేసుకోవాలనేది మేము చేసినంత వరకు చెప్తున్నాను, అంతవరకే చెప్పగలను. మిగతా అన్నీ తెలియదు, అపార్థం చేసుకోవద్దు. మాకు తెలిసిన వరకు చెప్తాను. రోజు రెండు రెండు ఒత్తులు అనమాట. ఒకదానిలో ఒక ఒత్తికి రెండేసి ఇట్లా నలిపేసి రెండు ఒత్తులు లెక్క రెండు రెండు 4 ఒత్తులు పెట్టుకొని చేస్తాము. 2 ఒత్తులతో అది ఎట్లా అంటే ఆదివారం, సోమవారం అలా చేస్తాము. మంగళవారం వచ్చి 3 ఒత్తులండి. మధ్యలో గుండొత్తి అటు ఇటు 2 ఒత్తులు. 2 ఒత్తులు అంటే ఒక్కొక్క ఒత్తికి 2 ఉండాలండి. ఇట్లా మన పెనేసినట్టుగా చేసి చేయాలన్నమాట. 3వ ఒత్తి వచ్చేసరికి గుండు ఒత్తి అనమాట, ఈ మధ్యలో వస్తుంది. అలా రెండేమో ఇట్లా పొడవు వస్తాయి, మధ్యలో గుండొత్తు వచ్చి 3 ఒత్తులు మంగళవారం రోజు. బుధవారం మామూలుగానే పుట్టిస్తాము. గురువారం కూడా మామూలేనండి. మేము శుక్రవారం మాత్రం స్పెషల్గా చేస్తాం. ఏంటంటే 9 ఒత్తులతో దీపారాధన చేస్తాం. 9 ఒత్తులు వేసుకొని 2 వేసుకొని చేస్తామన్నమాట. అఖండ దీపానికి కూడా 9 ఒత్తులు, 11 ఒత్తులు, 5 ఒత్తులు అలా పెట్టి చేస్తామన్నమాట. ముఖ్యంగా 9 అండి. చెప్పాలి అంటే అఖండ దీపానికి 9 ఒత్తులు పెట్టుకొని చేసుకుంటే విశేషం అండి. 11 ఒత్తులు కూడా పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఈ 2 చేసుకోవచ్చు ఎక్కువగా. 5 ఒత్తులు అనేది మ్యాక్సిమం మామూలుగా చేసుకునేది. అంటే అంత పేని చేసుకోవడం అనేది ఇబ్బంది అయితే గిన. ఇంకొకటి వచ్చేసరికి శనివారం వచ్చేసరికి 5 ఒత్తులండి విశేషము. మేమైతే 5 ఒత్తులతో అమ్మ చాలా ఇష్టంగా చేస్తుందండి. ఈ విషయంలో మనము 5 ఒత్తులు శనివారం రోజు ముట్టించి, అంటే ఈ 2 ఒత్తులతో ఇలా పెట్టేసి ముట్టించేసి 5 ఇలా దీపాలు వెలిగించాలండి. వెలిగించి మనం ఏదైతే సంకల్పం గట్టిగా అనుకుంటామో, ఏదైనా కార్యక్రమం జరగాలి అని చెప్పేసి అలా అనుకున్న రోజు తప్పకుండా ఆ రోజు నెరవేరుతుందండి. ఈ విషయం తెలుసా మీకు? శనివారం రోజు ఉన్న విశేషం, 5 ఒత్తులు ఉన్న విశేషం అనమాట. వెంకటేశ్వర స్వామిని అనుకుంటే తప్పకుండా జరుగుద్దండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.